నమస్తే. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో మనం చూసినట్టయితే ఎన్నో అవినీతి అక్రమాలకైతే పాల్పడ్డారు. అది రోజుకొకటిగా ఒక్కొక్కరి పేరు కూడా బయటకొస్తుంది. అయితే ఇప్పుడు ఇంతవరకు చూసుకున్నట్టయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే జరిగిందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈ అవినీతి అక్రమాలన్నీ రాష్ట్రంలోనే పాల్పడ్డారు అనుకుంటున్నారు అందరూ. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ గత ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీలందరూ కూడా అక్కడ ఇంటర్నేషనల్ లో వీళ్ళ సత్తా చాటారు. అక్కడ కూడా వీళ్ళ అవినీతి అక్రమాలకి కేసులు అయితే ఓపెన్ అయిపోయాయి. అక్కడ గౌతమ్ అదాని గారి అరెస్ట్ వెనకాల లింకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏదైతే అమెరికాలో అదాని కేసులో కొంతమంది మాజీల పేర్లు, గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల పేర్లు అయితే వినిపిస్తుంది. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? ఎందుకంటే 100 కోట్ల రూపాయలు వాళ్ళు లంచం తీసుకున్నట్టుగా వాళ్ళు అక్కడ ప్రతిపాదించారు. అండ్ FBI విచారణలో కూడా వాళ్ళు పేర్లు కూడా బయటపెట్టడం జరిగింది. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? మొదట జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆర్థిక అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అనుకున్నాం. కానీ ఇది దేశ విదేశాలు ఎల్లలు దాటి వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సెకీ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్, దాని ద్వారా గ్రీన్ ఎనర్జీ అనే ఒక కంపెనీ నుంచి మనం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసి పిఏకి పర్సన్ ఫోన్ చేసి ఇమీడియట్ గా రావాలి, సంతకాలు చేయాలన్నప్పుడు ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఏదో గోల్మాల్ సాలే పనులుగా ఉన్నాయి, నా వల్ల కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొహమ్మద్ గోరి, ఒక ఎస్కోబారు, రెండు గజనీ, ముగ్గురిని మిక్స్ చేసి కొడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన యొక్క ఇంటర్నేషనల్ క్రైమ్ గురించి చాలా మంది తక్కువ తెలియదు. గతంలో 42 కోట్లు అటాచ్మెంట్, ఈడీ సిబిఐ కేసులు, షెల్ కంపెనీలు, సూట్ కేసుల కంపెనీలు, విదేశీ మనీ లాండరింగ్ కేసులు ఉన్న విషయం తక్కువ మందికి, తక్కువ సమాచారం తెలుసు. ఎంత ప్రచారం చేసినా అది ఏంటనేది లోతుకి చూడట్లా. సో ఒక్క సింగిల్ టేక్ లో 1750 కోట్ల రూపాయలు అదాని దగ్గర తీసేశాడంటే 72,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం తాకట్టు పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ట్రూ అప్ ఛార్జెస్లు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెంచుకోమని. ఇది తెలియకుండా విద్యాశాఖ మంత్రి సంతకం పెట్టమంటే ఆయన పెట్టల. చివరికి అడావిడిగా కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ ఆమోదంతో ఏకంగా అదానికి అగ్రిమెంట్ ఇచ్చేసాడు. దాని ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 72,000 కోట్ల రూపాయలు భారంగా పడతాం. అంటే ట్రూ అప్ ఛార్జెస్ కింద దాదాపు, అంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కింద 30,600 కోట్ల రూపాయలు, ట్రూ అప్ ఛార్జెస్ కింద 40,000 కోట్ల రూపాయలు, అంటే ఇంచుమించు 72,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో ఇది దశల వారీగా సంవత్సరం ట్రూ అప్ ఛార్జీలు, ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు పెంచుతూ వస్తారు. ఈ భారం 72,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో భరించడమే కాకుండా దీని ద్వారా 1,150 కోట్ల రూపాయలు అప్పలంగా విదేశీ కరెన్సీల నుంచి డబ్బులు తీసుకుని జగన్మోహన్ గారిని ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్రైమర్ గా ముద్రేసుకోవచ్చు. ఇక్కడ ఈ విషయం ఎలా బయటపడింది? అదాని గ్రీన్ ఎనర్జీలో దేశ విదేశాల నుంచి పెట్టుబడి కాకుండా ఇండియాలో కూడా పెట్టుబడి పెట్టాడు. అలాగే అమెరికాలో ఉన్న సిటిజన్స్ ఒక $175 బిలియన్ అదాని గ్రీన్ ఎనర్జీలో సెబీ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఈ డబ్బులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో సెకీ ఒప్పందం చేసిన తర్వాత 7 ఏళ్లుగా 3,000 మెగా యూనిట్లు, మళ్ళా 4,000 మెగా యూనిట్లు కలిపి 7,000 యూనిట్లు 2004కి సప్లై చేయాలని ఒప్పందం కూర్చున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్స్ ఆకర్షించబడి ఆ ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు పెట్టారు. సో భారీగా రేట్లు పెరుగుతాయి, మన షేర్ వాల్యూ పెరుగుతుంది. కానీ అమెరికన్ సెనేటర్స్ కి లంచాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడమే కాకుండా దాదాపు $250 బిలియన్ లంచాల రూపాయలు ఇచ్చారు. ఇది అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏపీలో నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ డబ్బులు ఇచ్చారు అని నిర్ధారించుకున్న తర్వాత గతంలో చాలా కుంభకోణాలు బయటపడ్డాయి. అది ల్యాండ్, శాండ్, వైన్ చెప్పుకుంటా వస్తుంది. కానీ దీన్ని మించి, అంతకు మించి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర పరువుని దేశవ్యాప్తంగా తీర్చేది కాకుండా ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ దెబ్బతీశారు. ఈ దెబ్బతో అదాని షేర్లు 20% పడిపోయి సెబీలో ఎంక్వైరీ పడుతూ ఉంది. గతంలో పార్లమెంటరీ కమిటీ ఏమంటే ఇంతకుముందు జరిగిన అదేదో కొన్ని పనామా లీక్స్ కానీ చాలా విషయాల్లో దాటేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అవకాశం లేదు, అదాని అమ్మాయిని కాపాడే పరిస్థితి లేదు. డైరెక్ట్ గా అమెరికన్ యుఎస్ గవర్నమెంట్ ఎంటర్ అవడంతో అక్కడ వాళ్ళు మనం ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్ బీ లాంటి సంస్థలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ సెబీలో కానీ మన లాంటి షేర్ మార్కెట్ లో క్రైమ్ చేస్తే లైఫ్ టైమ్ వాళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. భారీగా వాళ్ళకి అప్పచెప్తే శిక్షలు, పెనాల్టీస్ కూడా పడే అవకాశం. సో ఎప్పుడైతే A1గా ఈరోజు అదానిని నిరూపించి అదానిని విదేశాలకు అప్పచెప్తాడా, అమెరికా అప్పచెప్తాడా, A2 ఉన్న జగన్మోహన్ గారి పైన కేసులు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసినప్పుడు అల్టిమేట్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మాత్రం 72,000 కోట్ల రూపాయల భారం ఇస్ నాట్ ఇమాజిబుల్ అని.
ఇంత భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి పునాదేశ్ జగన్మోహన్ గారిని చూసి ఒక్కసారిగా శాసనసభలో ఎమ్మెల్యేలు అవాక్కైపోయారు. ఏంటి ఇలా కూడా తప్పులు చేయొచ్చా, ఎలా కూడా క్రైమ్ చేయొచ్చని. అంటే ఎంత సున్నితంగా ఎవరికి తెలియకుండా ఒక విద్యుత్ శాఖలో కార్పొరేషన్ సదరన్ కానీ డిస్కమ్ కానీ తగలబెట్టి 28,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకునేది కాకుండా మీరు లైఫ్ లైన్ అంటే 25 ఏళ్ళు మీరు ఛార్జీలు పెంచుకోవచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పి 72,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద వద్దని చెప్పి చీకటి ఒప్పందాలు చేయడంతో ఇది దీనికి గాను ఈ సమ్మతించిన దానికి గాను జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాయి. ఆంధ్ర రాష్ట్రం మీద దీని బట్టి ఈయనకి ఎంత ప్రేమ ఉందనే విషయం స్పష్టంగా తెలిసిపోతాను. సో అల్టిమేట్ గా ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు చూస్తున్న సమాచారం ప్రకారం ఇంటర్నేషనల్ కోర్టులో ఈ అమెరికన్ ఏదైతే ఏజెన్సీ ఉందో అంటే వాళ్ళు చట్టపరమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఏమని, మా దేశంలో సిటిజన్స్ అంతా కూడా అదాని గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడడం వల్ల ఇది కుంభకోణ లంచాలు ఎదుర్కొచ్చేది కాకుండా అది అదానికి చేర్చాలి. మరి అదాని వెళ్ళి ఏం చెప్తాడు, ఎవరికి డబ్బులు ఇచ్చాడు, ఈ డబ్బులు తీసుకునేది ఎవరు, ఏ యొక్క సికీ సంస్థ ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఒప్పందం చేసుకున్నది. గతంలో టీడీపీ గవర్నమెంట్ లో ₹1.99 గ్రీన్ ఎనర్జీ దగ్గర ఒప్పందం చేసుకుంది. అది వైలేట్ చేసి పీపీఏ ఒప్పందాలు రద్దు చేసి 2021లో టెండర్ నోటీస్ ఇచ్చారు. అప్పుడు టెండర్ నోటీస్ రద్దు చేసి అల్కేటెడ్ అంటే దాన్ని వాలంటరీగా ఇచ్చి టెండర్ లాగా తీసుకొని ఒక రకంగా చెప్పాలని టెండర్ లో గోల్మాల్ చేసి ఒకే సంస్థకు అదాని సంస్థకి ఇవ్వడం అనేది ఒక నామినేటెడ్ వర్క్ గా ఇచ్చారు. అంటే టెండర్లు పాల్గొనకుండా స్టిల్ టెండర్లు ఎక్కువ తక్కువ చూడకుండా ఒకే వ్యక్తికి టెండర్ వ్యవస్థను రద్దు చేసి ఈ రోజు పూర్తి స్థాయిలో నామినేట్ పదం ఇవ్వడం వల్ల భారీ ఎత్తున అమౌంట్ చేతులు మారే విషయాన్ని స్పష్టంగా అమెరికా నిఘా సంస్థ బయటపెట్టింది. దాంతో ఇప్పుడు ఎవరు కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పార్లమెంట్ లో చర్చ వస్తుంది, ఖచ్చితంగా రేపు శీతాకాల సమావేశంలో ఇప్పుడు శాసనసభలో చర్చ జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని పైన గతంలో కెన్యా దేశము ఈ అదానితో పోర్ట్ నిర్మాణం, గ్రీన్ ఎనర్జీ కరెంట్ సప్లై 2 ఒప్పందం చేసుకున్నాయి. నిన్న మధ్యాహ్నం కెన్యా ప్రధాని బయటకు వచ్చి ఉన్న పళంగా ఈ క్షణం నుంచే అదాని సంస్థలతో ఒప్పందం చేసుకోవడం చెప్పడం చాలా క్లియర్ గా దేశం అంతా తెలిసిపోయింది. సో అది దేశం కాబట్టి మన దేశం భారతదేశంలో మన రాష్ట్రం కాబట్టి సెక్కీ సంస్థతో కొనుగోలు చేసుకున్న గ్రీన్ ఎనర్జీని మనం ఎలా చూడాలి అని న్యాయ నిపుణులతో సంప్రదించి ఇప్పుడు ఈ రోజు క్రైమ్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద పీడీ యాక్ట్ పెడతారా, చట్ట యాక్ట్ పెడతారా అని చూడాలి, చీటింగ్ యాక్ట్ పెడతారా చూడాలి. న్యాయ నిపుణులు సమర్థన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు శాసనసభలు కమిటీ వేసి ఇంత భారీ ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి సంస్థలు వస్తున్నప్పుడు ఇటువంటి దుర్మార్గమైన లంచాలతో కూడిన గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానం వల్ల రాష్ట్ర గౌరవం కూడా గౌరవ ప్రతిష్టలు భంగలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఖచ్చితంగా అమెరికా వాళ్ళ నోటీసుల ప్రకారం శిక్ష ప్రకారం పోతే మాత్రం లైఫే, జగన్మోహన్ గారు జైలే. కానీ రాష్ట్ర పరిధిలోకి ఆ విధంగా యాక్ట్లు అలవాటు పడతాయి, యాక్ట్లు ఆ విధంగా వస్తా మనకు అప్లైకబుల్ పోతాయని చెప్పి ఇతను నేరుగా చాలా తెలివిగా చేశాడు. సెక్కీకి అదానికి ఒప్పందం కుదిరితే సెకీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఒప్పందం చేస్తుంది. సెకీ ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నడిపే సంస్థ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా కేంద్ర పెద్దల సహకారంతోనే ఈ డబ్బులు రాష్ట్రానికి ముట్టాయి. కాబట్టి ఇప్పుడు ఇద్దరు దోషులే పరిస్థితి పడతా ఉంది. అదాని ఇంతవరకు కాపాడేవాడు ఒకప్పుడు ఏమైనా కేసులు సిబిసిడికి, ఇప్పుడు అదాని మనకే చుట్టుకుంటుంది కదా. సో అదాని కాపాడబడతాడా, అదానితో ట్రంప్ మోడీ ఏమైనా లావాదేవీలు జరుపుతారా, తద్వారా జగన్మోహన్ గారిని అవకాశాలు ఉన్నాయని చూస్తే ఎక్కడ ఇటువంటి అన్ని దారులు మోసపోయాయి. తప్పుడు విధానాల వల్ల, తప్పుడు వ్యవహారాల వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా ఈరోజు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ప్రభుత్వం అంతా కూడా ఈరోజు భయాందోళన గురే పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఏవైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఎన్డీఏ ఒకటి హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలంటే వీళ్ల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరి అవుతా ఉంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి సభ్యులతో కూడా కలిసి ఈ చట్టాన్ని పరిశీలించి న్యాయ నిపుణులు సలహా తీసుకొని ఖచ్చితంగా జైలు పాలు చేసే అవకాశం తొందరలోనే ఉంది. జగన్మోహన్ గారు జైలు పాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులని కూడా నేలకు గడుచుకొని ఇప్పుడు మన పార్టీ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది, రేపు భవిష్యత్ కార్యక్రమాలు అర్థం కాక చెల్లెలతో సహా రివర్స్ అయ్యారు. సెకీతో ఒప్పందం చేసుకుని ₹1,000 కోట్ల తినేసావు నువ్వు లంచకారి, అది సొంత పార్టీని ప్రతిపక్ష నాయకులు గెలిపించుకోవాలి, నువ్వు ఇటువంటి దుర్మార్గంగా పాల్పడడం తప్పు, వెంటనే చర్యలు తీసుకోమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ కూడా చర్య తీసుకుంటుందని చెప్తా ఉంది. ప్రతిపక్షాలు కూడా ఈ రోజు రాష్ట్రంలో సిపిఐ ఎం పార్టీలు కూడా ఈ రోజు ధర్నా చేసే సిద్ధమవుతున్నాయి. కాబట్టి టోటల్ గా జగన్మోహన్ గారికి అన్ని దారులు మోసకపోయాయి. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనే విషయాన్ని స్పష్టంగా కనబడతా ఉందమ్మా. దీంట్లో ఇంకా దేవుడు కూడా ఇన్ని కాపాడే పరిస్థితి లేదు. అన్ని రకాల దారులు మూసుకునేది కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో ఈ కేసు ఫైల్ అయిందంటే మాత్రం జగన్మోహన్ గారికి తిప్పలు తప్పవు, వేడీలు కన్ఫర్మ్ అయిన విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.